రవాణా శాఖకి సంబంధించినటువంటి తీవ్ర ఇబ్బందులు జగన్ హయాంలో జరిగినాయి. అందులో ఎస్పెషల్లీ ఏదైతే అంతకుముందు చంద్రబాబు గారి టైంలో చక్కగా ఎక్కడికక్కడ అంటే మనం బ్రోకర్లతో సంబంధం లేకుండా షాపులో వెహికల్ కొంటే అక్కడే లైసెన్సులు జారీ లాంటిది, ఇదే మనకి బండి కొనుగోలు రిజిస్ట్రేషన్ ఇదంతా అయిపోయేది. ఒక డ్రైవింగ్ లైసెన్సులు అది కూడా వేగంగా పూర్తయ్యాయి. కానీ తర్వాతన సర్కార్ మారిన తర్వాతన కనీసం ఆ కార్డులకి డబ్బులు ఇవ్వకపోవడం వలన స్మార్ట్ కార్డులు కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ సమస్యలు పరిష్కరిస్తారనుకుంటే కొత్త సమస్యలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖకు సంబంధించి ఆన్లైన్ సేవలన్నీ ఎన్ఐసి ఆధ్వర్యంలో పనిచేసే వాహన్ పోర్టల్ ద్వారా మాత్రమే లభించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ ప్రగతి పోర్టల్తో పాటు వాహన పోర్టల్ కూడా అందుబాటులో ఉండేది. లాస్ట్ జూలై నుంచి ఎన్టీఆర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ ప్రగతి ద్వారా సేవలను ఆపేసి కేవలం వాహనం ద్వారానే అందించారు. అందులో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ వచ్చారు. తాజాగా ఈ నెల 2న సాయంత్రం 6 గంటల నుంచి రాష్ట్రమంతటా ఈ ప్రగతి పోర్టల్ను కూడా నిలిపేశారు. రవాణా శాఖకు చెందిన 84 రకాల ఆన్లైన్ సేవలన్నీ వాహనం ద్వారానే లభించేలా చూస్తున్నారు. అయితే రవాణా శాఖ అధికారులకు, డీలర్లకు వాహనం మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో కొన్ని జిల్లాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రవాణా శాఖ కార్యాలయాల పరిధిలో వందల సంఖ్యలో అప్లికేషన్లు పెండింగ్లో ఉండిపోతున్నాయి. ప్రధానంగా పాత వాహనాలను ఇతరులు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కొనుగోలుదారు పేరు బదిలీగా వాహనంలో ఇలాంటి సందర్భాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ కేవైసీ తదితరాలకు కూడా రవాణా శాఖ నుంచి అనుమతులు త్వరగా రావడం లేదు. దీంతో ఏజెంట్లు ఆశ్రయించాల్సి వస్తుంది. ఇదే అవకాశంగా వాహన పోర్టల్ మీద పట్టున్న ఏజెంట్లు కొన్ని జిల్లాల్లో హవా కొనసాగిస్తున్నారు. అన్ని అనుమతులు వెంటనే వచ్చేలా చూసేందుకు 500 నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేసి రవాణా శాఖ కార్యాలయాలు క్లియర్ అయ్యేలా చూస్తున్నారు. సామాన్యులు, డీలర్లు వాహనంలో దరఖాస్తు చేసినప్పుడు వెంటనే దక్కని అప్రూవల్స్ ఏజెంట్లు ఆశ్రయిస్తే మాత్రం శరవేగంగా లభిస్తోంది. ఇంతకాలం పాత వాహనాలు కొనుగోలు చేసిన వాళ్ళ పేరిట ఆర్సీ బదలాయించడంలో అక్రమాలు జరిగేవి. నకిలీ బీమా, పొల్యూషన్ పత్రాలను అప్లోడ్ చేసి యజమాని పేరు మార్పు చేసేవారు. వాహనంలో ఇట్లాంటి వాటికి అవకాశం లేకుండా చెక్ పడింది. కానీ డీలర్లకు శిక్షణ ఇవ్వకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతోంది. అంటే రవాణా శాఖ సమస్య బాబు గారు వచ్చాక కొత్త సమస్య వచ్చింది. అంతకుముందు దానికి పరిష్కారానికి బదులు అన్నట్టు ఈనాడే హైలైట్ చేసింది.